నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా వైవిధ్యంగా ఆలోచించి వాళ్ళ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి హవా ఉన్నప్పుడు కూడా 2004లో వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మకుండా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దొరబాబును ఎన్నుకోవడము, అదేవిధంగా 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసినటువంటి వంగా గీత గారిని ఎన్నుకోవడము, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా నమ్మనటువంటి ఈ పిఠాపురం ప్రజలు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి లోకల్ బడి ఎలక్షన్ల దగ్గర నుంచి ఆ కార్పొరేటర్లు, ఆ కౌన్సిలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి వరకు మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీకి జై కొట్టారు. దానికి పిఠాపురానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే కరువు వచ్చినా పిఠాపురానికి ప్రాబ్లమే, అదేవిధంగా వరద వస్తే పిఠాపురం మునిగిపోతుంది. వరదలు వచ్చినప్పుడు పిఠాపురం మునిగిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆ ఏలేరు ఆధునీకరణ పనులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ దాదాపు 180 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి ఆ వర్కులు స్టార్ట్ చేస్తే ఆ వర్కులకు సంబంధించి ఆ కాంట్రాక్టరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడని చెప్పి ఈయన తుగ్లక్ పరిపాలనలో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రివర్స్ టెండరింగ్ పిలిపించి ఆ 180 కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపిచ్చి ఆ ఏలేరు ఆధునీకరణ పనులనైతే అడ్డుకున్నారు. తర్వాత మొదలుపెట్టినటువంటి పాపాన పోలేదు. మొదలు పెట్టమని తర్వాత రైతులు పాదయాత్ర చేస్తే 500 మంది పోలీసులను పెట్టి కొట్టించి కేసులు పెట్టించాడు, జైల్లో పెట్టించాడు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే, జగనన్న కాలనీ అని చెప్పి 40 ఎకరాలు ఆ శుద్ధగడ్డ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 40 ఎకరాలు సేకరించి అది తక్కువ రేటుకు వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు కొనుక్కొని అందులో 15 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసి పేదలకు సెంటు భూములని చెప్పి 2000 కుటుంబాలకు అక్కడ ఇంటి స్థలాలు కేటాయించారు. ఇప్పుడు అక్కడ ఇంటి స్థలాలు కేటాయించిన చోట వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉంటున్న చోట కనీస అవసరాలు కూడా లేదు, విద్యుత్ శక్తి కూడా లేని చోట్ల ఇంటి పట్టాలు ఇచ్చారంటే వీళ్ళు ఎంత బాధ్యతాయుతంగా పరిపాలన చేశారో ఒక్కసారి ఊహించుకోండి. డ్రైనేజ్ లేదు, రోడ్లు లేదు, తాగడానికి నీళ్లు లేదు, ఆ రోడ్డు సౌకర్యం లేదు, బయట రావడానికి రోడ్డు సౌకర్యం లేదు. అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉంటే ఆ బ్రిడ్జ్ కట్టిస్తానని మాట ఇచ్చి కూడా మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇప్పుడు అక్కడ వరదలు వచ్చాయి. ఆ వరదలు ఏ విధంగా ఉన్నాయి జగనన్న కాలనీలో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూడండి, కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో జగనన్న కాలనీ వాసుల కష్టాలు ఇవి. వర్షాలకు శుద్ధగడ్డ వాగు పొంగి పొర్లుతుండడంతో ప్రవాహంలో ప్రమాదకరంగా రాకపోకలు. ఇక్కడ చూడండి, ఆడోళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 1 సెంటు ఇంటి స్థలం ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా 2000 కుటుంబాలు, అంటే 10,000 మందికి పైగా అక్కడ కాపురం ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఇది. ఇక్కడే కాదు, ఒక్క పిఠాపురంలోనే కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఈ జగనన్న కాలనీలని చెప్పి ఆ సెంటు భూమి పథకం ఏదైతే పెట్టాడో పేదలకు ఇంటి స్థలం అని చెప్పి అది మొత్తము బోగసే. ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటినే సేకరించి అందులో మళ్ళీ మెరక తోల్తాము, ఇసుక తోల్తామని అందులో కూడా డబ్బులు కొట్టేశారు, అది వేరే విషయము. కానీ ముంపు ప్రాంతాలలో వాళ్ళు ఇంటి స్థలాలు కేటాయించి పేదల యొక్క జీవితాలతో ఆడుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను రండి. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కలెక్టర్ గారు ఆదేశిస్తే ఏం చేశారంటే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, పోలీసుల సహాయంతో ముంపు ప్రాంతంలో ఇది జగనన్న కాలనీ ఇదన్నమాట. ఆ చెరువులో ఆ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ శుద్ధగడ్డకు ఎప్పుడు వరద వచ్చినా వాళ్ళ ఇండ్లలోకి వాటర్ వచ్చేస్తుంది. అలాంటి ప్లేసులో అదేమైనా ఫ్రీగా ఇచ్చాడంటే అది కూడా ఒక్కొక్క పేద కుటుంబం దగ్గర 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి, అది కూడా పెద్ద స్కామ్. ఇది చూడండి, ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఈ ప్రాంతంలో సెంటు భూమి అని చెప్పి 2000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు ఇక్కడ అన్నమాట. వాళ్ళు ఒక పిఠాపురమే కాదు,
మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇక్కడ చూడండి, గర్భిణీలు బాలింతలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. గొల్లప్రోలు రహదారులను శుద్ధగడ్డ వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో గొల్లప్రోలు కొత్త కాలనీ నుంచి గర్భిణీలు బాలింతలు చిన్నారులు ఆరోగ్య అవసరాలు కలిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో ఈ ఒక్కసారే కాదు, ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు ఆ శుద్ధగడ్డ పొంగినా వీళ్ళ పరిస్థితి ఇదే. ఈ పరిస్థితికి కారణం మాత్రము జగన్మోహన్ రెడ్డి గారే. ఆ ఏలేరు ఆధునీకరణ పనులు ఫేజ్ 2 ఆపడం కావచ్చు, అదేవిధంగా శుద్ధగడ్డను పట్టించుకోనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన పని ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు బటన్లు నొక్కుంటా కూర్చున్నాడు. ఒక కాలువలో కూడా పొరపాటును కూడా మట్టి తీసినటువంటి పాపాన పోలేదు, ఒక చెరువులో కూడా మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాలువలు తీయడానికో లేకపోతే ఆ వంతెనలు కట్టడానికో వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేసిన వాళ్లకు దానికి కూడా బిల్లులు ఎగ్గొడితే వాళ్ళు సగంలో ఆపేశారు. ఆ సగంలో ఆపేసిన పనులు బోలెడు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క కాకినాడ జిల్లాలోనే దాదాపు ఉపాధి హామీ పథకం కింద రావాల్సినటువంటి పెండింగ్ బిల్లే 5 కోట్ల రూపాయల వరకు ఉంటే నిన్నటికి నిన్న కూటమి ప్రభుత్వం ఆ బిల్లులు కూడా క్లియర్ చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిఠాపురం మునిగిపోయిందంటే కారణము కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ ఏలేరు ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆ ఫేజ్ 2 పనులు కనుక కొనసాగి ఉండి ఉంటే, ఈ రివర్స్ టెండరింగ్ అని తుగ్లక్ పరిపాలన చేయకపోయి ఉండి ఉంటే, సరే ఒకవేళ రివర్స్ టెండరింగ్ అని పిలిపించాడు అనుకోండి, అది రద్దు చేశాడు అనుకోండి, తరువాత అయినా ఆ పనులు కొనసాగించి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే పనిగా మైకులు తీసుకొని పిఠాపురానికి వెళ్ళి మైకులు పెట్టి మీ ఎమ్మెల్యే ఎక్కడికి పోయాడు, డిప్యూటీ సీఎం ఎక్కడికి పోయాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఎక్కడికి పోయాడు అని చెప్పి ఆ ప్రజల దగ్గర మాట్లాడించి ఆ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంత్రదండం లేదు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఖజానాలో 1,00,000 కోట్లు పెట్టి దిగిపోలేదు, మొత్తం అప్పులు చేసి పెట్టిపోయాడు. ఆ బిల్లులు చెల్లించాలన్నా, ఆయన చేసిపోయినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలనా, బిల్లులు చెల్లించాలనా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అయినప్పటికీ కూడా ఆ శుద్ధగడ్డ విషయం కావచ్చు, ఆ ఏలేరు ఫేజ్ 2 ఏదైతే ఉందో దాని ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంతానికి ఆ రక్షక కవచం లాగా నిర్మించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ కూడా పంపించారు, అది కూడా ఓకే అయింది. కానీ కేవలం సంవత్సరమే అయింది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ప్రశ్నించాలంటే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తరువాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ప్రశ్నించాలి. కానీ వచ్చి కరెక్ట్గా 12 నెలలు 13 నెలలు అవుతా ఉంది, అందులోనూ ఈయన చేసిపోయినటువంటి అప్పులు ఎంత ఉందో కూడా తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు వర్షం పడినా ఆ పిఠాపురం పోవడం, మైక్ పెట్టడం, ఎవరికో ఒకరికి మైక్ పెట్టడం, మీ ఉప ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడు, మీ ఎమ్మెల్యే ఎక్కడికి పోయాడు అనడం. ఈ మొత్తం గొల్లప్రోలు కానీ ఆ ఉప్పాడ తీర ప్రాంతం కానీ ఆ మొత్తానికి పిఠాపురం మునిగిపోవడానికి, పిఠాపురంలో రైతులు నష్టపోవడానికి ఒక్క పిఠాపురమే కాదు, పిఠాపురము, పెద్దాపురము, ప్రతిపాడు, జగ్గంపేట ఈ 4 నియోజకవర్గాలు మునిగిపోవడానికి కరువు వచ్చినా ఆయనే బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా వరద వచ్చినా కూడా ఆయనే బాధ్యత. ఆయనే ఈ మొత్తం పనులను ఆపేసి బటన్లు నొక్కుంటా కూర్చున్నాడు. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేకి ముందుగా మీరు ప్రశ్నించాల్సింది, మీరు దుమ్మెత్తిపోయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టాడో, మరి పెడితే పెట్టాడు, మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి కదా, ఆ పనులు మొదలు పెట్టండి మహాప్రభు అని రైతులు పాదయాత్ర చేస్తే పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో ఈ వరద తీవ్రత అయితే ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఏలేరులో పెరిగిన ఇన్ఫ్లో, ఏలేరు రిజర్వాయర్కు ఇన్ఫ్లో భారీగా పెరిగాయి. ఏజెన్సీతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. సో నీటి నిల్వలు అయితే పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, గొల్లప్రోలు పట్టణ శివారుకు వెళ్లే రహదారి మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రహదారులు వేసినటువంటి ఆ చిత్రం ఒకసారి చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోడ్లకంతా ఈ అమౌంట్ అయితే శాంక్షన్ అయింది. సో కొత్త రోడ్లు కూడా వేయబోతున్నారు. ఏమి రోడ్లు వేసినా కూడా ఆ వాగులు, కాలువలు సరిచేయక, రిపేర్లు కూడా చేయకుండా 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఈ పిఠాపురానికి ఒక యముడులాగా తయారయ్యాడు. ఎప్పుడు వరద వచ్చినా, కరువు అయితే ఈ మధ్యకాలంలో రాలేదనుకోండి, ఎప్పుడు వరద వచ్చినా ఈ ప్రాంతం అయితే మునిగిపోతా ఉంది. దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని పరిపాలన. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆ కాలువల్లో కనీసం మట్టి తీసి ఉంటే కూడా ఇంత పెద్ద పెను ప్రమాదం
తీయడం అయితే జరిగేది కాదు. మరి ఇప్పుడు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మట్టి తీయచ్చు కదా అని. పవన్ కళ్యాణ్ గారు తీసే చోట మట్టి తీస్తానే ఉన్నాడు. సో కేవలం సంవత్సరం మాత్రమే అయింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పాపాలు ఏదైతే ఉన్నాయో పిఠాపురాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒక్క పిఠాపురం ఒకటే కాదు, ప్రతిపాడు కావచ్చు, పెద్దాపురం కావచ్చు, అదేవిధంగా జగ్గంపేట కావచ్చు, ఈ నియోజకవర్గాలన్నిటికీ కూడా వరద ముప్పు ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా దయచేసి ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించండి. ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో కౌన్సిలర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ నమ్మి ఓట్లు వేశారు. ఒక్కరు కూడా ఇప్పుడు కనపడడం లేదు. ఆ మాజీ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఎటుపోయిందో అర్థం కావడం లేదు. సో ఈ మొత్తం ఉప్పెనకు ఈ పెను ప్రమాదానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత పాలన, ఆ తుగ్లక్ పరిపాలనే దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చును. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.